బీఆర్ఎస్ నేతలకు స్ఫూర్తి గులాబీ కార్యకర్తల ఆశాజ్యోతి. కేసీఆర్ రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న కల్వకుంట్ల వారసుడు, ప్రత్యర్థులకు సింహస్వప్నంగా మారిన రాజకీయ యోధుడు తారక రాముడు. అమెరికా వేదిక పెట్టిన పొలికేకకు డలాస్ దద్దరిల్లింది. విదేశీ గడ్డలోని ఎన్ఆర్ఐలందరూ లక్షలాదిగా తరలివచ్చి జై తెలంగాణ అంటూ నినదించడమే కాదు, కేటీఆర్ నాయకత్వానికి కూడా జై కొట్టడాన్ని చూస్తే మళ్లీ తెలంగాణ ఉద్యమం గుర్తొచ్చింది. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలతో పాటు తెలంగాణ రాష్ట్ర అవతరణను పురస్కరించుకుని డలాస్ లో కేటీఆర్ పాల్గొన్న ఆత్మీయ సభ లక్షలాది మంది ఎన్ఆర్ఐలతో కిటకిటలాడింది. డలాస్ లోని పెప్పర్ ఎరీనా వేదికగా నిర్వహించిన ఈ రజతోత్సవ సంబురాలకు వచ్చిన జనాన్ని చూసిన అమెరికన్లు హౌడీ మోడీ సభను మించిపోయే విధంగా ఎన్ఆర్ఐలు తరలి వచ్చారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ తొలిసారి అధికారంలోకి వచ్చాక కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం తరపున పెట్టుబడులను ఆహ్వానించడం కోసం 2015లో డలాస్ కు వెళ్లిన కేటీఆర్ కు ఏ రకమైన స్వాగతం లభించిందో దానికి 10 రెట్లు జనాభా బీఆర్ఎస్ రజతోత్సవ సభకు హాజరై కేసీఆర్ వారసుడికి ఘన స్వాగతం పలికారు. అధికారంలో ఉన్నప్పుడు లభించిన ఆదరణ కంటే ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న కేటీఆర్ పై తెలంగాణ ప్రజల్లోనే కాకుండా విదేశాల్లోని ఎన్ఆర్ఐలకు విశ్వాసం పెరిగిందని గులాబీ నాయకులు విశ్లేషిస్తున్నారు. ఈ రజతోత్సవ వేడుక సభకు హాజరైన అమెరికాలోని తెలంగాణ వాసుల స్పందనను చూస్తుంటే కేసీఆర్ రాజకీయ వారసుడిగా కేటీఆర్ కు ఆమోదం లభించినట్లేనని పొలిటికల్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఎన్ఆర్ఐలు పోషించిన పాత్ర మరువలేనిది. ఉద్యమ సమయంలో అమెరికాలోని ఎన్ఆర్ఐలు ఆర్థికంగా అందించిన సాయం ఎన్నటికీ మరువలేనిదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పలు సందర్భాల్లో కొనియాడారు. ఉద్యమ సమయంలో అమెరికా ఎన్ఆర్ఐల్లో కనిపించిన ఉత్సాహం మళ్లీ కేటీఆర్ పాల్గొన్న బీఆర్ఎస్ రజతోత్సవ సభల్లో కనిపించడం శుభ పరిణామమని గులాబీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సభ ఇంత విజయవంతం అవడం వెనుక కేటీఆర్ చాలా రోజులుగా చేసిన శ్రమ ఉందని కూడా బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. వరంగల్లో నిర్వహించిన రజతోత్సవ వేడుకల్లో చాలా కాలం తర్వాత కేసీఆర్ పాల్గొంటున్న కారణంగా ఆయన ప్రసంగాన్ని వినేందుకు లక్షలాది మంది గులాబీ కార్యకర్తలు తరలివచ్చారని విశ్లేషణలు జరిగాయి. కానీ డలాస్ లో కేటీఆర్ పాల్గొన్న సభకు మోడీ సభను మించిపోయే రీతిలో ఎన్ఆర్ఐల అటెండెన్స్ ఉందంటే ఇది పూర్తిగా తారక రాముడి వన్ మ్యాన్ షో అని అందరూ అంగీకరించక తప్పదు. అధికారంలో ఉన్న మంత్రి కంటే తన మాటలను వినాలనే ఆసక్తితో తరలి వచ్చిన అమెరికా ఎన్ఆర్ఐలను ఏమాత్రం నిరాశపరచకుండా కేటీఆర్ తన వాగ్ధాటితో బీఆర్ఎస్ రజతోత్సవ సభను రక్తి కట్టించారు. 60 ఏళ్ల తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసేందుకు కేసీఆర్ పడ్డ శ్రమను ఫోకస్ చేస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన కేటీఆర్ ఉద్యమ కాలంలో కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలుగా తాము ఎదుర్కొన్న ఒడిదుడుకులను కళ్లకు కట్టినట్టు వివరించారు. దీంతో మళ్లీ తెలంగాణ ఉద్యమ ఫ్లాష్ బ్యాక్ అందరి కళ్లలో కదలాడింది. అవమానాలను తట్టుకుని విమర్శలకు కుంగిపోకుండా ఉద్యమ స్ఫూర్తితో కేసీఆర్ ముందుకెళ్లడం వల్లే ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగామని, మహాత్మా గాంధీలా కేసీఆర్ పేరు కూడా చిరస్థాయిగా నిలిచిపోతుందని కేటీఆర్ గుర్తు చేశారు. రాష్ట్ర సాధనతో తమ పని పూర్తయిందని అనుకోకుండా దేశంలోని అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు దీటుగా తెలంగాణను తీర్చిదిద్ది 10 ఏళ్లలో సంక్షేమంతో పాటు అభివృద్ధిలోనూ తెలంగాణను నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందని కేటీఆర్ చెబుతున్నప్పుడు సభా ప్రాంగణం చప్పట్లతో మార్మోగింది. దీంతో కేటీఆర్ మరింత ఉత్సాహంతో తన ప్రసంగాన్ని కొనసాగించారు. పేదరిక నిర్మూలనతో పాటు తలసరి ఆదాయాన్ని పెంచే విషయంలోనూ కేసీఆర్ అనుసరించిన విధానాలతో దేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని కేటీఆర్ చెప్పుకొచ్చారు. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ సాధించిన అభివృద్ధిని చూసి సినీ సూపర్ స్టార్ రజనీకాంత్ హైదరాబాద్ లో ఉంటే న్యూయార్క్ లో ఉన్న అనుభూతి కలిగిందని ప్రశంసించిన విషయాన్ని కేటీఆర్ ఈ సభలో ప్రస్తావించారు.
కేవలం ఆర్థిక పరంగానే కాకుండా రైతుల సంక్షేమానికి కూడా అధికారంలో ఉన్నంత కాలం కేసీఆర్ ప్రాధాన్యమిచ్చారని, లక్షలాది ఎకరాలకు సాగునీరివ్వాలనే ఉద్దేశంతోనే కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశామని కేటీఆర్ వివరించారు. కానీ ఈ ప్రాజెక్టును నిర్వీర్యం చేయాలని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేయడం సరికాదని కేటీఆర్ కామెంట్ చేసినప్పుడు సభలోని జనం ఆయనకు మద్దతు పలకడం గమనార్హం. కేసీఆర్ పాలనలో సాధించిన ప్రగతిని వివరించి బీఆర్ఎస్ రజతోత్సవ సభను ముగించకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తెలంగాణ సంక్షేమమే తమ ధ్యేయమనే సందేశాన్నిచ్చేందుకు కేటీఆర్ మొగ్గు చూపడం కొసమెరుపు. అధికారంలో ఉన్నా లేకపోయినా తెలంగాణ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తామని హామీ ఇచ్చిన కేటీఆర్ అమెరికాలోని ఎన్ఆర్ఐలకు దిశానిర్దేశం చేశారు. మారుతున్న కాలానికి, సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఎన్ఆర్ఐల మైండ్ సెట్ కూడా మారాలని, పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోయే మనస్తత్వం రావాలని, పోటీతత్వం పెరగాలని కేటీఆర్ సూచించారు. అమెరికాలోని ఎన్ఆర్ఐలు పెట్టుబడులతో ముందుకొచ్చి జన్మభూమి, కన్నతల్లి, తెలంగాణ రుణం తీర్చుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. తాము అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో పెట్టుబడుల కోసం ఇచ్చిన పిలుపుపై సానుకూలంగా స్పందించిన ఎన్ఆర్ఐ సంస్థలకు ఈ సందర్భంగా కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా భారతదేశంలో ప్రపంచీకరణకు ఆద్యుడు పివి నరసింహారావు అంటూ కాంగ్రెస్ కు చెందిన మాజీ ప్రధానిని కేటీఆర్ అభినందించడం ద్వారా అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా తమ ఆలోచన ఉంటుందని కేటీఆర్ మెసేజ్ ఇచ్చారు. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, డలాస్ లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరిగినటువంటి తీరుపై పార్టీలో ఏ రకమైనటువంటి చర్చ నడుస్తోంది? అన్ని తానై వన్ మ్యాన్ షోగా ఒంటి చేత్తో కేటీఆర్ ఈ సభను సక్సెస్ చేశారు అనేటువంటి టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో ఎలాంటి చర్చ జరుగుతోంది పార్టీలో? రోజా, పార్టీలో చాలా చర్చనీయాంశంగా మారింది. డల్లాస్లో జరిగినటువంటి సభ ఏదైతే ఉందో అది సక్సెస్ కావడంతో తెలంగాణ రాష్ట్రంలో ఈ సభ జరిగిందా లేదంటే డల్లాస్లో జరిగిందా అనేది పార్టీ వర్గాలందరూ కూడా సంతోషం వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందరూ కూడా చాలా ఆసక్తిగా చూశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభతో పాటుగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సభ రెండు కలిపి నిర్వహించినటువంటి సభ ఏదైతే ఉందో అది అక్కడ నిర్వహించినటువంటి సభకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ యువ నాయకుడు కేటీఆర్ హాజరు కావడంతో ఎన్ఆర్ఐలు అందరూ కూడా పెద్ద ఎత్తున డల్లాస్కు తరలి వచ్చారు. సో యాక్చువల్గా ఆ యొక్క ప్లేస్ మొత్తం 8,000 మందికి మాత్రమే కూర్చునే విధంగా వెసులుబాటు ఉంటుంది. కానీ 15,000 మందికి పైగా అక్కడికి వచ్చారంటే ఇక అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద మొత్తంలో బీఆర్ఎస్ని ఆదరించడం కానీ, కేటీఆర్ని ఆదరించడం కానీ, చేసినటువంటి అభివృద్ధి తెలంగాణను అంటే మన బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ఎన్ఆర్ఐలు అందరూ కూడా గుర్తు చేసుకొని మరోసారి యువ నాయకుని చూసేందుకు, ఈ యొక్క సభను సక్సెస్ చేసేందుకు పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐలు అందరూ కూడా తరలి రావడంతో సో బయట ప్రాంగణం మొత్తం కూడా కిక్కిరిసిపోయింది. అంటే లోపల 8,000 మంది కూర్చున్నప్పటికీ కూడా బయట కూడా అంతే స్థాయిలో రావడంతో కిక్కిరిసిపోవడంతో కొంత ఇబ్బందులు కూడా తలెత్తాయంటే అర్థం చేసుకోవచ్చు ఎంత సక్సెస్ అయిందో. అంటే ఈ సభ తెలంగాణలో నిర్వహిస్తున్నామా డల్లాస్లో నిర్వహిస్తున్నామని స్వయంగా కేటీఆరే ఆనందం వ్యక్తపరిచారట. అక్కడ ఉన్నటువంటి కొందరు బీఆర్ఎస్ పార్టీ నాయకులతోటి సభ ముగిసిన తర్వాత అసలు నేను ఎక్కడున్నానో నాకే అర్థం కాలేదు, ఈ సభ చూస్తుంటే తెలంగాణలోనే ఉన్నానా అనే ఫీలింగ్ నాకు కలిగిందని ఆయన సభ ముగిసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులతో ఆయన ముచ్చటించారట. అంటే అర్థం చేసుకోవచ్చు సో సభ ఎంత సక్సెస్ అయిందో. అంటే అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు కూడా మోదీ గతంలో సభ నిర్వహించారు, ఆ సభతో ఈక్వల్గా ఈ సభ ఉంది, అంతకంటే ఎక్కువ మొత్తంలో ఎన్ఆర్ఐలు అందరూ కూడా ఈ యొక్క బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభ అదేవిధంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ సభ రెండు కలిపి నిర్వహించినటువంటి ఈ యొక్క సభ అంత పెద్ద మొత్తంలో జరిగినట్టుగా కూడా చర్చించుకుంటున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా అసలు ఆనాడు తెలంగాణ ఎలా ఉండే, నేటి తెలంగాణ ఎలా ఉంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఏ విధంగా న్యాయానికి గురైందనే అంశాలపైన క్లుప్తంగా ఎన్ఆర్ఐలకు కేటీఆర్ వివరించారు. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఆనాడు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి ఏంటి, సంక్షేమం ఏంటి, ఏ విధంగా ముందుకెళ్ళాం, తెలంగాణను ఏ విధంగా దేశంలోనే తెలంగాణ నెంబర్ 1 రాష్ట్రంగా ఎలా తీర్చిదిద్దారు కేసీఆర్ అని అక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలతోటి కేటీఆర్ మాట్లాడుతుంటే చప్పట్లతో ఆ సభ ప్రాంగణం అంతా కూడా మారుమోగిపోయింది. ఆ చప్పట్లతో మారుమోగుతున్నటువంటి ప్రాంగణం చూసి కేటీఆర్ ఒకంత పులికించిపోయారు. సో ఇంకా ఆయన చాలా ఉత్తేజభరితంగా తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఆ సమయంలో అనేక అంశాలు ఎన్ఆర్ఐలతోటి కలిసి ఆయన చెప్పుకున్నారు. అంటే ఆనాడు తమిళ స్టార్ రజనీకాంత్ తెలంగాణకు అడుగుపెట్టినప్పుడు నేను తెలంగాణలో ఉన్నానా
లండన్ లో ఉన్నానని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మీ అందరికీ అభివృద్ధి చెందుతుంటే పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు చేసేందుకు ఇక్కడికి ఆసక్తి కనపరిచారు, వచ్చారు, ఉన్నారు. 10 ఏళ్ల పాటు చేసినటువంటి అభివృద్ధిని చూశారు. కానీ ఇవాళ తెచ్చుకున్న తెలంగాణ, అభివృద్ధి చేసిన తెలంగాణ కొందరి చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంత బాధపడుతున్నారో, అభివృద్ధి ఏ విధంగా కుంటుపడిందో అందరూ చూస్తున్నాం. 18 నెలల పాలనలో అనేక ఇబ్బందులు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఖచ్చితంగా 3.5 ఏళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. అదే సంక్షేమం, అభివృద్ధితో పాటుగా ముందుకెళ్లబోతున్నాం అని చెప్పేసి ఆయన చెప్పడంతో చప్పట్లతో మరోసారి మారుమోగిపోయింది ఆ ప్రాంగణం అంతా కూడా. ఈ యొక్క సభకు పెద్ద ఎత్తున చాలా మంది తెలంగాణ నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ చెందిన కీలక నాయకులందరూ కూడా అక్కడికి వెళ్ళారు. సభ సక్సెస్ కావడంతో చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నారు. రేపు లేదా ఎల్లుండి మార్నింగ్ కల్లా కేటీఆర్తో పోయినటువంటి బృందం మొత్తం కూడా తెలంగాణలో అడుగు పెట్టబోతుంది. కాబట్టి ఆ యొక్క డల్లాస్ లో జరిగినటువంటి సభ ఏదైతుందో ఆ సభ మొత్తం కూడా చాలా ఆసక్తిగా, చాలా మంది తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా చాలా మంది ఆసక్తిగా చూశారు. కొంతమంది చాలా ఇంట్రెస్ట్ గా ఉండి కూడా వెళ్ళిపోయారు. ఏదేమైనా ఈ యొక్క ఎన్ఆర్ఐల సభలో మాత్రం సక్సెస్ అయింది. ఆ సభ మొత్తం ప్రాంగణం 8,000 మందికి పైగా కూర్చునే విధంగా ఉన్నప్పటికీ కూడా చాలా నిండిపోవడంతో బయట కూడా చాలా మంది ఈ యొక్క సభ చూసేందుకు ఆసక్తి కనపరిచి వచ్చారు. రోజా, థ్యాంక్ యూ సైదులు. బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ టీపీసీసీ ప్రెసిడెంట్ తో మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు సమావేశమయ్యారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అధ్యక్షతన ఈ మీటింగ్ జరిగింది. కమిటీల్లో చోటు కల్పించాలని టీపీసీసీ చీఫ్ కు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు విజ్ఞప్తి చేశారు. సీఎం రేవంత్ తో చర్చించి సీనియర్లకు తగిన అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కష్టపడే వాళ్లకు పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందన్నారు. రాజకీయాల్లో ఓపిక, ఖచ్చితత్వం ఉండాలన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు మహేష్ కుమార్ గౌడ్ గారితో జరిపినటువంటి మీటింగ్ లో ఏ విషయాలు ప్రధానంగా ప్రస్తావించారు? అంటే వాళ్ళ డిమాండ్స్ లేదా వాళ్ళ రిక్వెస్ట్లు ఏమేమి ఉన్నాయి? రైట్ రమణ, ఇవాళ గాంధీ భవన్ వేదికగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు అధ్యక్షతన మహిళా కాంగ్రెస్ కార్యకర్తలతో సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమీక్ష సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం పార్టిసిపేట్ చేశారు. అయితే పార్టీ కొత్తగా నియామకం చేపడుతున్నటువంటి కొత్త కమిటీల్లో తమకు చోటు కల్పించాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు మహిళా కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేశారు. అయితే ఇటీవల పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చాంబర్ ఎదుటనే మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలతో పాటు మహిళా కాంగ్రెస్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ కూడా తమకు పార్టీ పదవుల్లో కానీ అదే ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో కానీ అవకాశాలు ఇవ్వడం లేదు. కేవలం కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి నేతలకు వారి పిసిసి చీఫ్ గౌడ సామాజిక వర్గానికి, సీఎం రేవంత్ రెడ్డి సామాజిక వర్గానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. దాంతో పాటుగానే పార్టీకి ఏళ్ల తరబడి పనిచేసినటువంటి నేతలను విస్మరించి కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి నేతలకు పదవులు కట్టబెడతా ఉన్నారని ఆందోళన చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. రాష్ట్ర రాజకీయాల్లో కూడా దుమారం రేపినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావుకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత ఆమె షోకాజ్ నోటీసులకు ఏఐసీసీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కలంబాకు వివరణ కూడా ఇచ్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రాష్ట్ర కార్యాలయం అయినటువంటి గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి అటు సీఎం రేవంత్ రెడ్డికి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు క్షమాపణలు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత మీనాక్షి నటరాజన్ కూడా ఇటీవల ముఖ్య నేతలతో జరిపినటువంటి 1-to-1 సమావేశంలో ఎందుకు నిరసన తెలుపవలసి వచ్చింది, ఏంటి మీకున్నటువంటి అసంతృప్తి ఏందనేది కూడా ఆమె ఆరాధించింది. అయితే పార్టీలో తాము చేసినటువంటి సేవలను కూడా ఆమెకు వివరించడం జరిగింది. అయితే ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ మహిళా కాంగ్రెస్ నేతలతో ఆ యొక్క సమీక్ష సమావేశాల్లో పాల్గొన్న సందర్భంలో వారి యొక్క వినతులు కూడా పార్టీ పదవుల్లో తమకు అవకాశం కల్పించాలనేటటువంటి విజ్ఞప్తి కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే మహేష్ కుమార్ గౌడ్ సైతం పార్టీలో సీనియర్లుగా పనిచేస్తున్నటువంటి మహిళా కాంగ్రెస్ కార్యకర్తలకు తప్పకుండా పార్టీ పదవుల్లో చోటు కల్పిస్తామనేటటువంటి హామీ ఇచ్చారు. దాంతో పాటుగానే మహిళా కార్యకర్తలకు పదవుల విషయానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి
తో చర్చించి ఆయన దృష్టికి తీసుకెళ్లిన అనంతరం అవకాశాలు తప్పకుండా కల్పిస్తామనేటటువంటి హామీ ఇచ్చారు. కష్టపడేటటువంటి వారికి, పార్టీకి ఎప్పటికీ లాయలిస్టులుగా ఉండేటటువంటి వారికి పార్టీలో తప్పకుండా గుర్తింపు వస్తుందనేది కూడా ఆయన సూచించినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ క్రమశిక్షణ చర్యలు తప్పితే గనక ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు అనేది కూడా మొన్న మహిళా కాంగ్రెస్ నేతలు చేసినటువంటి నిరసనను దృష్టిలో పెట్టుకొని ఆయన కీలక కామెంట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. రాజకీయాల్లో ఓపిక అత్యంత కీలకంగా ఉండనుంది. వాటిని పరిధి దాటు వారి పదవులు కూడా కోల్పోవద్దు అనేటటువంటి కామెంట్ చేశారు. ఓవరాల్ గా పిఐసి నూతన కమిటీలో అన్ని కులాలకు సమాన అవకాశాలు కల్పిస్తామనేటటువంటి హామీని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది రమణ. ఓకే, థ్యాంక్ యూ రాజు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. జూన్ 2న అంటే ఈ రోజు ఎమ్మెల్సీ కవిత 2 విజయాలు సాధించారు. కవిత డిమాండ్స్ తో కాంగ్రెస్ సర్కార్ యూటర్న్ తీసుకుంది. సీఎం రేవంత్ కి బహిరంగ లేఖ రాయడంతో జీహెచ్ఎంసీ మాన్సూన్ ఎమర్జెన్సీ రిపేర్ టెండర్లను రద్దు చేసుకోవడం మొదటి విజయం అయితే, రాజీవ్ యువ వికాసం పేరు మార్చాలని, ఆ పథకానికి తెలంగాణ అమరవీరుల పేరు పెట్టాలని డిమాండ్ చేయడంతో ఈ రోజు ప్రారంభం కావాల్సిన రాజీవ్ యువ వికాసం పథకం వాయిదా పడింది. ఇది 2వ విజయం. తెలంగాణ అయితే కేసీఆర్ కు ఒక కన్ను, బీఆర్ఎస్ అయితే మరో కన్ను, జాగృతి అని కవిత ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో తెలంగాణ ప్రయోజనాలను కాపాడడంలో జాగృతి కన్నే ముందుంది అని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సైతం వాయిదా వేసుకోవడంతో జాగృతి కన్ను ఎంత ముందుందో తెలుస్తోందంటూ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఏం జరుగుతోంది? కవిత ఈ రోజు 2 సక్సెస్లు సాధించారు, 2 విజయాలు సాధించారు అంటున్నారు. సైదులు వినబడుతోందా? రమణ, యా, ఈ రోజు కవిత 2 విజయాలు సాధించారు అంటున్నారు. ఎస్ రమణ, అవును, ఖచ్చితంగా ఇది చెప్పవచ్చు. ఎమ్మెల్సీ కవిత జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ఈరోజు 2 విజయాలు ఆమె సాధించినట్టుగా కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో తెలంగాణ జాగృతి ముందున్నది అంటూ కూడా పొలిటికల్ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారినటువంటి అంశం ఏంటి? ఆ అంశం అంటే, ఒకటి ప్రధానంగా జిహెచ్ఎంసీలో మాన్సూన్ ఎమర్జెన్సీ రిపేర్ టెండర్లను రద్దు చేయాలని ఆమె ప్రధానంగా డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసింది నిన్న. సో ఆ లేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వీకరించిన తర్వాత ఈరోజు జిహెచ్ఎంసీ నుంచి అధికారిక ప్రకటన వెలువడైంది. ముఖ్యంగా జిహెచ్ఎంసీ మాన్సూన్ ఎమర్జెన్సీ రిపేర్ టెండర్లను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా జిహెచ్ఎంసీ ప్రకటన చేసింది. సో ఇది కవిత మొదటి విజయంగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే చూసాం మనం ఈ మధ్య కాలంలో కవిత ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆ ఎపిసోడ్లో భాగంగా ఆమె తెలంగాణ జాగృతి కార్యాలయాన్ని ఇక్కడ బంజారాహిల్స్లో ఉన్నటువంటి ఇంటి పక్కనకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత మీడియా సమావేశం నిర్వహించింది. ఆ మీడియా సమావేశంలో సంచలన ప్రకటన చేసింది. ఏంటి ఆ ప్రకటన అంటే, కేసీఆర్కు ఒక కన్ను బీఆర్ఎస్ పార్టీ అయితే 2వ కన్ను జాగృతి అని ఆమె సంచలన స్టేట్మెంట్ చేసింది. సో ఆ 2వ కన్నే జాగృతి. ఆ జాగృతి కార్యక్రమాలను మేము ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, ఎలా వెళ్ళాలి అనేది కూడా ఆమె ఆ రోజు చెప్పింది. సో దానిలో భాగంగా ఈ రోజు జరుగుతున్నటువంటి ఏదైతే మనం జిహెచ్ఎంసీ అంశానికి సంబంధించి అంటే ముఖ్యంగా ఈ యొక్క మాన్సూన్ ఎమర్జెన్సీ రిపేర్ టెండర్ను రద్దు చేయాలని ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాయడంతో ఆమె జిహెచ్ఎంసీ కూడా ఆ టెండర్ని వెనక్కి తీసుకుంది. సో రద్దు చేసింది. ఇది కవిత మొదటి విజయంగా మనం చెప్పవచ్చు. ఇక 2వ విజయం ఏంటంటే, మనం ఈరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక పథకానికి శ్రీకారం చుట్టబోతుంది. అంటే ఆల్రెడీ ఈ పేరు ప్రకటన చేసినప్పటికీ కూడా ఈ రోజు నుంచి అమల్లోకి వస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటన చేసింది. దానిలో భాగంగా రాజు యువ వికాసం పేరు, అంటే ఈ యొక్క రాజు యువ వికాసానికి పథకం ఏదైతే ఉందో ఈ పథకంలో డిగ్రీ చదువుకున్నటువంటి వారందరూ కూడా అర్హులని, సో వారికి మొత్తం 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా మేము
లోన్స్ ఇస్తాము. సో వాళ్ళకి ఏ విధంగానే ఉపయోగపడతాయని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. అయితే యాక్చువల్గా ఈ పథకం పేరు ఏదైతే ఉందో ఆ పథకాన్ని తప్పుపడుతూ నిన్న కవిత ఒక స్టేట్మెంట్ చేశారు. రాజు వివేకాసం అని కాదు, ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి తెలంగాణలో ఉద్యమ సమయంలో అమరుడైనటువంటి శ్రీకాంతాచారి పేరు పెట్టాలని ఆమె ప్రధానంగా డిమాండ్ చేశారు. సో ఈ డిమాండ్ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా కొంత వెనకడుగు చేసినట్టుగా కూడా మనం చెప్పవచ్చు. దానిలో భాగంగా రాజు యువకాశం పథకం ఏదైతే ఉందో అది ఈరోజు ప్రకటన చేయలేదు, ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. సో దీన్ని చెప్పవచ్చు ఇది రెండో విజయంగా కవిత చేసిన ప్రకటనకు సంబంధించి ఇది రెండో విజయం చెప్పచ్చు. మొత్తం 2 విజయాలు జూన్ 2న కవిత సాధించింది కాబట్టి సో ఆమె కేసీఆర్కి ఏ విధంగా అయితే నేను రెండో కన్ను అంటే ఒక కన్ను బీఆర్ఎస్ అయితే రెండో కన్ను జాగృతి అన్నదో దానిలో భాగంగా కవిత జాగృతి మాత్రం 2 సక్సెస్ విజయాలను కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఆమె ఒకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాయడం సక్సెస్ కావడం, దాని తర్వాత రాజు యువకాశం ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా శ్రీకాంత్ చారి పేరు పెట్టాలని డిమాండ్ చేయడం తోటి ఆ పథకం కూడా ఈరోజు శ్రీకారం చుట్టుకుంటే ప్రభుత్వం వెనకడిగేసింది. సో ఇది రెండో విజయంగా మనం చెప్పవచ్చు. థ్యాంక్ యూ సైదులు. మరో బ్రేకింగ్, ఏపీ ఆర్థిక పరిస్థితిపై వైఎస్ జగన్ కీలక పోస్ట్ చేశారు. వైసీపీ టీడీపీ ప్రభుత్వ హయాంలోని పరిస్థితులను వివరిస్తూ ఆయన ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రిగా దశాబ్దాల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుకు ఆ అనుభవం ఏం నేర్పిందని ప్రశ్నించారు. జగన్ ఇక వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో తీసుకున్న అప్పుల్లో మీరు ఇప్పటికే 44% అప్పు చేశారని ఆయన గుర్తు చేశారు. అప్పులు చేశారు కానీ సంక్షేమం చేయలేదన్నారు జగన్మోహన్ రెడ్డి. బ్రేకింగ్ లో చూస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కోడెలను సక్రమంగా చూడాలంటూ వైద్యుల్ని అధికారులను ఆదేశించారు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. పశు వైద్యాధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి చికిత్సలు అందించారు. జీవాలకు మెరుగైన దాణా పచ్చగడ్డి ఇచ్చేలా ప్రణాళిక చేయాలన్నారు. కలెక్టర్ సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను దగ్గరుండి ప్రత్యేకంగా పర్యవేక్షించారు కలెక్టర్. కోడెలకు జబ్బులు రాకుండా ముందస్తు లంపీ స్కీమ్ వ్యాక్సిన్స్ వేస్తున్నారు వైద్యులు. సినీ నటుడు అలీపై నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా అలీపై రాజేంద్ర ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై సినీ నటుడు అలీ స్పందించారు. ఆయన కావాలని ఆ మాట అనలేదన్నారు. రాజేంద్ర ప్రసాద్ మాట తూలిందని సరదాగా అన్నారని తెలిపారు. రాజేంద్ర ప్రసాద్ తీవ్ర దుఃఖంలో ఉన్నారని అలీ చెప్పారు. ఇటీవల కాలంలో ఆయన కూతురు మరణించారని భావోద్వేగ స్థితిలో ఉన్నారని తెలిపారు. ఆయన మానసిక స్థితిని అంతా అర్థం చేసుకోవాలంటూ కోరారు. అందరికి నమస్కారం అండి. నిన్న కృష్ణారెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఈవెంట్ లో అనుకోకుండా ఆయనకి మాట తుల్లింది అది సరదాగా అని. బట్ ఏంటంటే దీన్ని తీసుకొని మీడియా మిత్రులు దీన్ని కొద్దిగా వైరల్ చేస్తున్నారు. ప్లీజ్, ఆయన మంచి ఆర్టిస్టు, ఆయన పుట్టుడు దుఃఖంలో ఉన్నాడు. మనందరికి తెలుసు ఇటీవల మంచి కాలంలో తన కూతురు పోయింది, అమ్మలాంటి బిడ్డ. సో అందుకోసం ఆయన కావాలని చెప్పింది కాదు. దీన్ని మళ్ళీ ఎవరు కూడా దీన్ని రప్చర్ చేయకండి ప్లీజ్. ఆయన పెద్ద ఆయన.
బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ లోని సుక్మా జిల్లాలో నక్సల్ ఫ్రంట్ నుంచి 16 మంది మావోయిస్టులు ఎస్పీ కిరణ్ చౌహాన్ ముందు లొంగిపోయారు. వారిలో 6 మావోయిస్టులపై 25 లక్షలకు పైగా రివార్డులున్నాయి. అయితే లొంగిపోయిన 16 మంది మావోయిస్టులు 9 మంది చింతల్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేరళపేంట గ్రామానికి చెందినవారుగా గుర్తించారు. सुकमा जिले में पुलिस और सीआरपीएफ द्वारा नक्सल निर्मूलन अभियान में जो लगातार प्रयास किया जा रहा है उसे प्रभावित होकर आज 16 नक्सलियों ने आत्मसमर्पण किया है। इन 16 नक्सलियों के 25 लाख का इनाम शासन द्वारा घोषित है। इसमें बटालियन और अन्य डिवीजन जैसे उड़ीसा के जो कुछ नक्सली है वो भी सरेंडर किए हैं। इस 16 नक्सलियों में से 9 नक्सली केरलापेंदा गांव के सदस्य हैं। शासन की जो आत्मसमर्पित नीति है उसमें इलवत पंचायत योजना के तहत केरलापेंदा गांव के 9 नक्सलियों ने आज आत्मसमर्पण किया है। इस 9 नक्सलियों के आत्मसमर्पण करने के पश्चात केरलापेंदा गांव जो है वो पूर्णतः नक्सल सदस्य मुक्त हो गया है और उसके बाद इस गांव को जो शासन की तरफ से 1 करोड़ रुपए का जो विकासात्मक काम के लिए जो प्रोत्साहन राशि दी जाएगी। मैं इसी अवसर पर सभी नक्सलियों से आह्वान करना चाहता हूँ कि जल्द से जल्द नक्सल सरेंडर करें। सुकमा जिले में पुलिस और सीआरपीएफ द्वारा नक्सल निर्मूलन